నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్‌లోని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్‌లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్. మహిళల్లో పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్‌గా చూస్తున్న ప్రాబ్లం. అసలు పిగ్మెంటేషన్ రావడానికి కారణాలేంటి? వచ్చాక ఏంటి సొల్యూషన్? పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా దీని గురించి? మాట్లాడబోతున్నాం. హలో డాక్టర్ గారు. హలో. చాలా డౌట్స్ ఉన్నాయి హ్మ్. పిగ్మెంటేషన్స్ హ్మ్. గురించి. హ్మ్. అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఉంటుంది? హ్మ్. సింప్టమ్స్ ఎలా ఉంటాయి? వెరీ గుడ్ క్వెషన్. ఇప్పుడు సాధారణంగా ఇన్ జనరల్ చాలా హ్మ్. రెగ్యులర్‌గా చూసే పిగ్మెంటేషన్‌లో మన తెలుగు భాషలో మంగు హ్మ్. అంటే మెలాస్మా. అది సాధారణంగా బుగ్గల మీద ఇక్కడ చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఐబ్రోస్‌కి ఆనుకుని వస్తుంటుంది. హ్మ్. దాన్ని మెడికల్ బుక్స్‌లో బటర్‌ఫ్లై షేప్డ్ హ్మ్. పిగ్మెంటేషన్ అంటారు. కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది? అది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. హ్మ్. ముక్కు మీద ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడొచ్చి ఇక్కడేదో చుక్కల్లాగా వస్తుంటాయి. హ్మ్. కొంతమందికి ఫేస్ అంతా కూడా వచ్చేస్తుంటుంది. దాన్ని మంగు అంటారు. సాధారణంగా ఇదేంటంటే కొంతమందికి రేర్‌గా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే మెనోపాజ్ దగ్గర పడో, లేతే హిస్టెక్టమీ అయ్యాక, యూట్రస్ తీసేసాకో, లేతే యూట్రస్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదా మెనోపాజ్ దగ్గరికి వచ్చేసింది, లేదా హ్మ్. మెనోపాజ్ అయిపోయిందన్నాక పిగ్మెంటేషన్ అనేది చాలామందికి స్టార్ట్ అయిపోతుంది. జెనెటిక్‌గా ఏమన్నా ఉంటుందా? జెనెటికల్‌గా కూడా హ్మ్. ఫ్యామిలీలో మదర్‌కో, మేనత్తలకో ఉండి వీళ్ళకి రావడం. వీళ్ళ ఫ్యామిలీ అవును సార్ మా సిస్టర్స్ కూడా ఉంది, మా మదర్‌కి కూడా ఉందనడం జరుగుతుంటుంది. హ్మ్. సాధారణంగా అబ్జర్వ్ చేస్తే 42-43 ఆ టైంలో స్టార్ట్ అవుతుంటాయి. సో 47, 48 వచ్చేటప్పటికి ఆళ్ళకి వర్రీయింగ్‌గా పెద్దగా హ్మ్. అయిపోవడము, పిగ్మెంటేషన్ బాగా కనపడడము, దానివల్ల కొంచెం ఆళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడము, వర్రీ అవ్వడం జరుగుతుంటుంది. సో దానికి సాధారణంగా శ్రీరూప్‌కొచ్చే పేషెంట్లు ఏంటంటే ఒక 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి చాలా చోట్ల తిరిగేసాం. మాకు తగ్గట్లేదు అన్నాక సింపుల్ లాజిక్. మనం బయట నుంచి పెట్టిన మచ్చలు కాదయి. హ్మ్. అవును. మన బాడీలోంచి పుట్టినియి. అంటే మన బాడీలో టాక్సిన్స్ నుంచి అది హ్మ్. పుట్టుక తెచ్చుకుంది మంగు అనేది. సో టాక్సిక్ డిపాజిట్స్ అవ్వచ్చు. లేదా బాడీలో ఉన్న మెటబాలిజం ప్రకారం వాళ్ళకున్న కొన్ని గ్లూటథయోన్ లెవెల్సో, వైటమిన్ లెవెల్సో, లేతే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్సో, ఆ టాక్సిన్స్‌ని తీసేసే మెటబాలిజం ప్రకారం యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ తక్కువున్నా కూడా డిపాజిషన్ కనపడొచ్చు. హ్మ్. సో, దానికి ట్రీట్మెంట్ ఉందా? అంటే యెస్. ట్రీట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ రోజు ఎంతోమంది రెగ్యులర్‌గా రావడం, వారానికోసారి రమ్మంటాం. హ్మ్. ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి బయట నుంచి స్కిన్ ప్రిపేర్ చేసి పిగ్మెంట్‌ని లైటెన్ చేసే డీపిగ్మెంటింగ్ ట్రీట్మెంట్. హ్మ్. 10-15 మినిట్స్. తర్వాత బయటికెళ్తే ఫేస్ ఎర్రబడిపోయినట్టో, కందినట్టో, ఏదో చేసినట్టో తెలియడం గానీ, నెక్స్ట్ డేకి కెమికల్ పీల్‌లా కాల్చినట్టు పొరలొడ్డం గానీ, హ్మ్. లేజర్‌తో బర్న్ అయినట్టు పొరలొడ్డం గానీ జరగదు. చాలా హ్మ్. సింపుల్‌గా ట్రీట్మెంట్ చేసుకున్నాక, ఇంటి దగ్గర ఒక గ్లూటారోజా సూప్ లాంటిది, హ్మ్. ఒక పిగ్మెంటేషన్ పోవడానికి అవసరమైన సెరమ్ లాంటిది, అలాగే లోపల నుంచి బ్లడ్‌ని డీటాక్సిఫై చేసే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, హ్మ్. కొలాజన్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు, ఆ కాంబినేషన్‌లో మేమేంటంటే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తాం. సిట్టింగ్‌కి చాలామంది డాక్టర్ నాకు డార్క్‌నెస్ తగ్గింది. 100% ఇది అంటే పోద్దని నేను అబద్ధం మెలాస్మాకి చెప్పను. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అండి? అదే చెప్తున్నాను. హ్మ్. 100% పోతుందని మనం చెప్పలేం గానీ, హ్మ్. కొంతమంది 100% పోయినోళ్ళుంటారు. అది స్కిన్‌ని బట్టి కొంతమంది ఉంటుంది గదా! 90% హ్మ్. ఉంటుంది. వాళ్ళ మెటబాలిజంని బట్టి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి, హ్మ్. అది పోతున్నప్పుడు ఎండకి ఎక్స్‌పోజ్ అవుతున్నాం అనుకోండి, ఎండ డ్యామేజ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మీకు 100% పోగొట్టాక దాన్ని రెగ్యులర్‌గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆవిడుంటారు. ఆవిడకి పిగ్మెంటేషన్ ఉంటే ఆవిడకి తగ్గిపోయి 2015 నాడు చేసిన ట్రీట్మెంట్ ఆవిడకి. ఆ! అప్పటికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అవైలబిలిటీ ఆఫ్ సిరమ్స్, కెమికల్స్ ఇంకా మారినా కూడా అప్పుడే పోయింది ఆవిడకి. ఫేస్ అంతా ఉండింది. అప్పుడు ఆవిడి మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్‌గా ఏ సిరమ్ వాడాలి, ఏం యాంటీ ఆక్సిడెంట్ రెగ్యులర్ తీసుకోవాలి, ఏం కొలాజన్ తీసుకోవాలి, ఎండకి వెళ్తే సన్ స్క్రీన్ మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ఆళ్ళ కూతురు, ఆళ్ళ హ్మ్. అల్లుడు, ఆళ్ళ అబ్బాయి, ఆళ్ళ కోడలు అందరూ రకరకాల ఆటిలకి శ్రీరూప్ క్లయింట్స్ అయిపోయారు. హుహు. సో, ఇప్పుడు 100% పోకపోతే క్లయింట్స్ అవుతారా? కారు. సింపుల్ ఆన్సర్. హ్మ్. శ్రీరూప్‌లో మంగుకి ట్రీట్మెంట్ ఉంది. నాట్ కెమికల్ అసలు పీల్ ఈ పదం లేజర్. మెలాస్మా అంటే చాలా మంది భయపడతారు. అసలు యెస్. ట్రీట్మెంట్ లేదు. ఇంకా మా ఫేస్ ఇంతే ఇట్లానే ఉండాలేమో అన్న ఒక భయం ఎగ్జాక్ట్‌లీ. ఉంటుంది. కానీ అలా చాలామంది భయపడనవసరం లేదిక. గివ్ అప్ చేసేసి ఆ! ఇంక నాకు తగ్గట్లేదు అని అ డిప్రెస్ అయిపోయి అవును. చాలా కార్నర్డ్‌గా అయిపోతున్న లేడీస్‌కి చాలా మందికి
మెలాస్మా ట్రీట్మెంట్ ఉంది అన్నదానికి రుజువు మీకు స్క్రోలింగ్ అయ్యే ఫొటోస్లో ఉంటుంది, ఓకే. బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్లో. దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఆఫ్టర్ డెలివరీ ఉమ్, కొందరు లేడీస్ లో ఉమ్, చిన్న చిన్న డాట్స్, బ్లాక్ ఉమ్, డాట్స్ ఉమ్, లాగా ఉమ్, వస్తుంటాయి. ఉమ్. దానికి ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? బ్లాక్ డాట్స్ అంటే మీరు చెప్పి చిన్న పుట్టుమచ్చలు చిన్న యా. చిన్న చిన్న చిన్నగా ఉంటాయి. ఉమ్, వాటిని సాధారణంగా ఫ్రెకిల్స్ అంటారు. ఉమ్, ఓకే, కొంతమందికి ఏమో ఇక్కడ చిన్న చిన్న ఆయిల్ గెడ్డల్లా ఉంటాయి, చిన్న చిన్న చిన్నగా రౌండ్గా, లేకపోతే స్కిన్ లోపలే ఎత్తు పల్లాల్లాగా. ఉమ్, వాటిని సెరింగోమాస్ అంటారు. వాటిలన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఉమ్, అంటే దేనికి తగ్గ సొల్యూషన్ అది. కొన్నిటికి ట్రీట్మెంట్ చేయక్కర్లేకుండా కొన్ని రకమైన స్ప్రేస్ లాగా మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుతున్నప్పుడు కూడా కొన్నాళ్ళకి తెలియకుండా వ్యానిష్ అయిపోతాయి. కొన్నిటికి ట్రీట్మెంట్ చేయాలి. ఫర్దర్ మళ్ళీ రాకుండా ఏం జాగ్రత్త పడాలో చెప్తే మళ్ళీ రాకుండా ఉంటాయి. ఫేస్ మీద ఉమ్, ఎలాంటి మచ్చలు లేకుండా ఉమ్, బేబీ స్కిన్ మాదిరిగా ఉమ్. మీరు చేయగలరా? ఆఫ్ కోర్స్, ఇప్పుడు స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. పిగ్మెంటేషన్ తగ్గించేస్తాం. స్కిన్లో మైల్డ్ పిగ్మెంటేషన్తో పాటు స్కిన్లో లైఫ్లెస్గా డ్రైగా ఉంది. సంవత్సరానికి ఒక్కసారి ఉమ్, మాకు యూఎస్ నుంచి సంవత్సరానికి ఒకసారి పని కట్టుకుని వచ్చి స్కిన్ బూస్టర్ చేసుకుని వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో కూడా చేయించి ఉమ్, అవసరమైతే వాళ్ళ సిస్టర్కి చెప్పి అలాంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అది పని చేయకపోతే ఆల్ ద వే వచ్చి ఆ స్కిన్లో ఏంటంటే మంచి హెల్దీ స్కిన్, సాఫ్ట్ స్కిన్లో ఎటువంటి కొలాజిన్, ఎలాస్టిన్, హైలోనిక్ యాసిడ్ బాగా పుష్కలంగా ఉంటే ఆ స్కిన్ ఎంత షైన్ అవుతూ స్మూత్గా అవును. యంగ్గా ఉంటుందో అలాగా డల్ అయిన స్కిన్స్కి కొంచెం ఫైన్ లైన్స్, స్మాల్ పోర్స్ క్రియేట్ అవుతున్న వాళ్ళకి ఉమ్, ఆ ట్రీట్మెంట్ చేయడంతో సింపుల్ అనస్థీషియా క్రీమ్ రాసి 20 minutes తర్వాత ఉమ్, వాళ్ళు ఎదురుగుండా మనం ఏం వాడుతున్న బాక్స్ చూపించి మరి స్కిన్ బూస్టర్స్ని అవి స్కిన్లో ఒక టెక్నిక్ ద్వారా ఒక లెవెల్లో ఇవ్వాలి. అప్పుడు స్కిన్కి అబ్జార్ప్షన్ చక్కగా జరిగి 1 week 10 daysకే ఆ స్కిన్లో గ్లో. ప్రతి వాళ్ళు స్కిన్ బూస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, దాంట్లో సీక్రెట్ ఉంది. ఉమ్. అది కరెక్ట్గా ఆ కరెక్ట్ ప్రకారంగానే టెక్నిక్స్ ఫాలో అవుతే టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఆ ఉమ్, లెవెల్లో ఇస్తేనే స్కిన్కి అబ్జార్బ్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. స్కిన్ బూస్టర్ విపరీతంగా జరుగుతుంది. శ్రీరూప్ లో ఉమ్. ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి పిగ్మెంటేషన్స్ కి సంబంధించి? ఒకటి, ఒళ్ళు లావ్ అవుతున్నారు ఉమ్, కొంతమంది. వాళ్ళకి ఇక్కడ నలుపు వస్తుంది, ఇక్కడ నలుపు ఉమ్, వస్తుంది, నల్లని నలుపు. అలాగే వాళ్ళు పాపం రోజుకి 2 పూటలు 3 పూటలు చాలా చక్కగా స్నానం చేస్తారు. మా అబ్బాయి బాత్రూంలోకి వెళ్తే గంటకు రాడు సార్ అంటారు. అలాంటి వాళ్ళకి మెడ మీద కూడా, అవును చూస్తుంటాం. ఇక్కడ కూడా, ఇన్నర్ థైస్ దగ్గర కూడా పిగ్మెంటేషన్ వస్తుంటుంది. ఉమ్, దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. ఓకే, సో ఈ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ఉమ్, మాకు ఏదైనా పిగ్మెంటేషనే. డార్క్ సర్కిల్ ఉందా, పిగ్మెంటేషనే. ఉమ్, ఒబెసిటీ వల్ల వచ్చిందా, వెయిట్ కొంచెం తగ్గుతూ ఆ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఇంటి దగ్గర ఏం వాడితే ఆ పిగ్మెంటేషన్ స్లోగా వ్యానిష్ అయిపోతుంది. వ్యానిష్ అయ్యాక దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, బాడీలో ఈ పార్ట్లోనే ఎందుకు వస్తుందంటే సింపుల్ లాజిక్ అండ్ మెడికల్గా చెప్తారు. ఓ పెద్ద రక్తనాళం బ్రాంచ్ అయ్యి చిన్న రక్తనాళంగా మారింది. ఉమ్, ఓ పెద్ద రక్తనాళం బ్రాంచ్ అయ్యి చిన్న రక్తనాళంగా మారింది. ఉమ్, సో స్కిన్ నుంచి ఆ టాక్సిక్ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు బ్లడ్లోంచి ఉన్న టాక్సిన్స్ ఆ స్కిన్ పైన పిగ్మెంటేషన్లా కనపడతాయి. ఉమ్, ఒబేసిటీ పెరిగిపోతున్నారు, వాళ్ళకి పిగ్మెంట్ ఒళ్ళే పెరగచ్చు కదా, అవును. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు రావాలి? నాకు వచ్చిందా డౌట్? ఎస్, ఒబేసిటీ లింక్డ్ అనమాట. సో ఒబేసిటీ తగ్గి వాళ్ళ వెయిట్ తగ్గగానే ఆ పిగ్మెంటేషన్ వ్యానిష్ అయిపోతుంది. ఇంకొక సిగ్నల్ ఉంటుంది, వాళ్ళకి షుగర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు. అంటే స్కిన్ అది చేంజ్ ఏదైనా కనిపిస్తే షుగర్ అది వచ్చో రాదో ముందే చెప్పేయచ్చు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో జరుగుతున్నప్పుడు మెడ దగ్గర, ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఆ పిగ్మెంటేషన్, నల్లని పిగ్మెంటేషన్లో తెల్లని లైన్స్ అక్కడక్కడ అలా లైన్స్లో ఉంటాయి, థిక్ స్కిన్లా ఉంటుంది. దాన్ని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అని మెడికల్ బుక్స్లో ఉండే పిగ్మెంటేషన్. మెడికల్గా డాక్టర్స్ చెప్పాలి. ఓకే, సో దిస్ ఈస్ ద పిగ్మెంటేషన్. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఎస్, ఇట్ ఈస్ దేర్. ప్రతి దానికి ఉంది. ప్రతి దానికి కరెక్ట్ అప్రోచ్, కరెక్ట్ డయాగ్నోస్ చేసి దానికి మూల కారణం ఏమై ఉంటుందో మూలంతో సో సహా ఏ ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకున్నా మీరు ఆచితూచి అడిగేయమని చెప్తారు అంతేనా? ఎక్కడ చేయించుకుంటున్నారు, ఏ డాక్టర్ తో చేయించుకుంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. అంతే, వాళ్ళు డాక్టర్ అని చెప్పారు అనుకోండి, చక్కగా డ్రెస్అప్ అయిపోయి ఏదో చెప్పేస్తే కాదు. అవును, వాళ్ళు ఫస్ట్ డాక్టరా కాదా, అసలు చెప్పడానికి అర్హత ఉందా లేదా,
ప్లస్ వాళ్ళ క్రెడెన్షియల్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఏంటి, అవును. ఆ సెంటర్ ఏంటి, ఊరికి చెప్తున్నారు అని మాలాంటి వాళ్ళు చెప్పి చూసి మా వీడియోస్ ఉమ్, చూసి కూడా ఆ పాయింట్ చూసుకుని మాట్లాడేసేవాళ్ళు ఉన్నారు. అవును. అలా కాదు, ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్స్, ప్రాపర్ సెంటర్, ప్రాపర్ నాలెడ్జ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే భాషలోనే వాళ్ళకి తెలిసిపోతుంటుంది వీళ్ళు డాక్టర్సా కాదా రియల్లీ. అవును. దాన్ని బట్టి కూడా గూగుల్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ అని ఉంది, ఫేస్బుక్ అని ఉంది, అన్ని ద్వారా సెర్చ్ చేసి వాళ్ళ రివ్యూస్ రేటింగ్స్ చూసి వాళ్ళ సర్టిఫికేషన్ చూసి కానీ వెళ్ళకూడదు ఉమ్. ఏ పర్పస్కి. సో ఆచితూచి అడిగేయాలి, కరెక్ట్ కంపల్సరీ కనుక్కొని బాగా రీసెర్చ్ చేసే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి ఎగ్జాక్ట్లీ. అంటే అంటున్నారు. రూట్ కాజ్ ఆ, కనిపెట్టి రూట్ కాజ్తో సహా ట్రీట్ చేస్తూ పైనుంచి ట్రీట్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేయని అవసరం లేదు, అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ శ్రీరూప్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ గారు. మీరు గనక శ్రీరూప్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.